చూడండి సింప్లిఫికేషన్ ట్రిక్స్ పార్ట్ 1. ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ 1/a + 1/b + c = 9/26 దెన్ a + b + c = హౌ మచ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా చేయాలి, అసలు ఎలా చేయాలి అని అంటే చూడండి ఇక్కడ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే 9తో డివైడ్ చేస్తాం కదా, 9 2s 18 అవుతుంది. నెక్స్ట్ 8, ఈ 8ని మళ్ళీ దీంతో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు లాంగ్ డివిజన్ మెథడ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తాము. 8 1s 8 దెన్ 1 8 ఓకే. సో 8 - 8 0. ఇది ఏ అనుకుందాము, నెక్స్ట్ బి అనుకుందాము, నెక్స్ట్ సి. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమడిగారు, a + b + c అడిగారు కదా. సో అప్పుడు 2 + 1 + 8 ఆన్సర్ ఈజ్ 11. ఓకే. దెన్ నెక్స్ట్ ఇఫ్ 1/a + 1/b + 1/c + 1/d = 17/60 దెన్ a + b + c + d = హౌ మచ్. సో 60ని 70తో డివైడ్ చేద్దాం. ఈ 17తో డివైడ్ చేసినప్పుడు 17 3s ఎంత అవుతుంది, 51 అవుతుంది కదా. సో అక్కడ 9 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 17, 9 2s 18 అంటే 9 1s 9. నెక్స్ట్ 8 మళ్ళీ 9తో చేస్తాము, 1s 8 నెక్స్ట్ 1 ఈ 8 అంటే లాంగ్ డివిజన్ మెథడ్ ఇక్కడ యూస్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ a b c d ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. a + b + c + d అన్నారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ 3, బి వాల్యూ 1, సి వాల్యూ 1, డి వాల్యూ 8. సో ఆన్సర్ 3 + 1 4, 4 + 1 5, 5 + 8 13. సో a + b + c + d = 13. ఇట్ ఈస్ ద ఆన్సర్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ 1/a + 1/b + 1/c + 1/d = 13/46 a × b × c × d = హౌ మచ్ అన్నారు. సో ఇక్కడ మనం 46ని 13తో డివైడ్ చేస్తే 13 3s ఎంత అవుతుంది, 39 అవుతుంది. నెక్స్ట్ 7 13, 7 1s 7, నెక్స్ట్ 6 అవుతుంది. నెక్స్ట్ 7 6 1s 6, నెక్స్ట్ 1 6 6 6 0. సో ఇట్ ఈస్ ద a b c d. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a 3, b 1, c 1, d 6. 3 1s 3, again 3 1s 3, next 6 3 6 18 is the answer. Okay. And next fourth one చూడండి if a + 1/b + 1/c + 1/d = 154/69 c + d - a + b = how much. సో ఇక్కడ డివైడ్ చేద్దాము. 154ని 69 తోటి, 69 2s 138. ఓకే. సో 14 కదా, 6 నెక్స్ట్ ఇక్కడ 16 అవుతుంది, 69 16 4 64, 5 వస్తుంది. నెక్స్ట్ 16 5 3s 15, నెక్స్ట్ 1 5 5 0. సో ఇట్ ఈస్ ద a b c d. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. సో c వాల్యూ ఎంత వచ్చింది, 3 + d వాల్యూ 5. నెక్స్ట్ మైనస్ a వాల్యూ ఎంత అంటే 2, b వాల్యూ 4. ఓకే. సో 3 + 5 8 -2 + 4 6. సో 8 - 6 = 2. ఇలా మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటి అని. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటేసారి చూడగానే భయపడకుండా ఈజీగా చేయడానికి ప్రాక్టీస్ చేస్తే ఇలా మీకు అలవాటు అయిపోతుంది. కాబట్టి ఎలా చేయాలి ఏంటి అని తెలిసిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.